తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ ధూల్పేటకు వచ్చి విగ్రహాలని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మరి ధూల్పేటలో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం. మరి తెలియటెందుకు, వెళ్ళిపోదాం. సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియ సుత నమో నమో. వినాయక చవితి వచ్చిందంటే చాలా మనకైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఒకటే పండగ హడావిడి ఉంటుంది. విగ్రహాన్ని తీసుకురావడం, తర్వాత చేసే హడావిడి అంతా ఇంత ఉండదు. మరి అయితే ఇక్కడ ఒక భారీ విగ్రహాన్ని కూడా కొనుగోలు చేసిన మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్తే సార్. నీ పేరు బ్రో? నా పేరు జి సాగర్రాజ్ సింగ్. సాగర్రాజ్ సింగ్, మరి ఇంత పెద్ద విగ్రహం తీసుకున్నారు, ఏడు నుంచి వచ్చినారు, ఏంది? మనం విజయనగర్ కాలనీ నుంచి వచ్చినాం. నియర్ HDFC బ్యాంక్ దగ్గర కూర్చోబెట్టాం. శ్రీ గణేష్ పూజా మండలి ఉంది. మా పాత ఫాదర్ అంకల్ అందరిలో కూర్చోబెడతాం మనం. ఓకే. సో అప్పటి నుంచి చేస్తున్నారు కదా. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? అట్లానే ఉంది, కానీ గణేష్ పెంచుతూ వెళ్తున్నారు అంతే. అరే అది కాదు, మరి హైదరాబాద్లో కానీ ఎడైనా కానీ సో మనం విగ్రహం పెడుతున్నామంటే మన ధూమ్ధామ్ ఉండాలని చెప్పేసి అంటారు కదా. సో అట్లాగా ఈసారి ఏం స్పెషల్ చేస్తున్నారు? మన ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉంటుంది అట్లానే స్పెషల్. ఇంకా మన లడ్డు స్పెషల్ ఉంటుంది. లడ్డు స్పెషలా? ఎట్లా, ఎన్ని కేజీలు ఉంటుంది? 300 kgs ఉంది ఈసారి. లాస్ట్ ఇయర్ 200 kgs ఉంటాయి. ఇంకా వేరే పాఠం చేయం, అందరికి పంచుతారు. డోర్కి ప్యాకింగ్ చేసి పంచుతాం. సూపర్. అండ్ ఇంత భారీ విగ్రహం తీసుకెళ్తారు, ఇంతకు ఎంత పడింది ప్రైస్? 2.5+ పడింది. బా, అసలు అదే దీనికి ఎట్లా చందాలు తీసుకున్నారా? అయింది అందరు మా విజయనగరం కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు, కొంతమంది మేము వేసేస్తాం. ఓకే. మొత్తానికి అయితే ఫుల్ టు సెలబ్రేట్ చేయడానికి డిసైడ్ అయిపోయినారు. ఓకే. సో అలాగే ఏంటంటే విగ్రహాలతో పాటు ఇంకా అయితే బోల్డెన్ సెలబ్రేషన్స్ అనేది కూడా ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడైతే అడుగుదాం. నమస్తే. నమస్తే అన్న. జై శ్రీ గణేష్. నా పేరు అనిల్ సింగ్. ఎస్ అన్న. ఓకే అనిల్ సింగ్, మొత్తానికి అయితే భారీ వినాయకుడిని కూడా తీసుకుపోతున్నారు. అవునన్న. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? సెలబ్రేషన్ ఏముంటుందన్న, ప్రతిరోజు పూజా కార్యక్రమం, చిన్నపిల్లలతో కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం, ఇంకా అన్నదానం ఉంటుంది మన దగ్గర. అన్నదానం ఏంటంటే లాస్ట్ ఒక రోజు ముందు పెట్టేస్తాం మనం అన్నదానం. ఎంత ఒక 2000+ మెంబర్స్ తింటారు మనం. అవునా? షూర్ అన్న. సూపర్. సో మన దగ్గర లడ్డు పంచడం అన్న అయితే చెప్పేశారు. సో తీసేటప్పుడు డీజే అవి అన్ని సెలబ్రేషన్స్కి ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడే ఇంత హడావిడి ఉంటుంది. మరి నిమజ్జనం టైంలో ఎట్లుంటుంది? ఇంకా గ్రాండ్గా ఉంటుంది అన్న. ఇంకా గ్రాండ్ ఉంటుంది. అవునన్న. ఓకే. సో చూడండి అన్న, మా పిల్లలు కూడా ఎట్లా అంటే ఇక్కడ సెలబ్రేషన్ కోసం నాన్ స్టాప్లే నిద్ర లేకుండా ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చేసారు. సో మీరు చెప్పినారు కదా మీ డాడ్ వాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో, సో అలా చోటో పిల్లలుగా ఉన్నప్పుడు మీరు కూడా అట్లే వచ్చినారా? వచ్చినాం. చాలా పాత ఇంత నుంచి వస్తాం మేము. ఇక్కడనే తీసుకుంటాం, గురు సింగ్ కళాకారు దగ్గరనే. ఓకే. పర్మనెంట్ కళాకారు. మరి ఇది చెప్పండి, ఏంటంటే మనకు బయట వినాయకుళ్ళు చాలా చోట్ల తయారు చేస్తుంటారు, కానీ ధూల్పేటకే రావడానికి రీజన్ ఏంటి? మేము పాత ఇక్కడి నుంచి తీసుకుంటామని, డాడీ ఇక్కడి నుంచే వస్తాం, మేము ఇక్కడి నుంచే తీసుకుంటాం అంతే. ఇక్కడి నుంచే తీసుకోవాలి. అండ్ ఇక్కడ వేరే విగ్రహాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎట్లుంటుంది విగ్రహం? ఫేస్ అట్రాక్షన్, జస్ట్ ఫేస్ అట్రాక్షన్, మొత్తం లుకింగ్. సూపర్. థ్యాంక్ యూ. ఇంకా నవరాత్రివి చేస్తాం దుర్గామాతది. అవునా? పెద్ద జాగరణ చేస్తాం, అన్నీ చేస్తాం. సూపర్. మొత్తానికైతే ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. మొత్తానికైతే ఈసారి యూత్ అందరూ కూడా సో ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి వినాయక చవితికి డిసైడ్ అయిపోతున్నారు. అండ్ ప్రిపరేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ధూల్పేటలో అయితే ఆ హడావిడి అనేది కూడా చూసేస్తున్నాం మనం. సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియ సుత నమో నమో.
ట్రెండ్ను ఫాలో అవ్వడం కేవలం బట్టల్లోనే కాదు, ఇక్కడైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లోను వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు. అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మన మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ధూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది, డిమాండ్ కూడా పెరిగిపోయింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.